రామం రాఘవం పేరు మాత్రం ఒక అద్భుతమైన ఫీల్ కలిగేలాగా పెట్టుకొని సినిమా లోపల ఏముంది అంటే ఆ ధనరాజ్ అనే అతనికి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక నాకు అనిపించింది. కానీ అతనికి అవకాశాలు అతనికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏమీ రావు, పర్సనాలిటీ దృష్ట్యా. ఈ సినిమాలో హీరోయిన్ అతన్ని ఎక్స్క్యూజ్ మీ ఎలాగైతే చూస్తుందో నేను కూడా అలానే చూస్తాను, ప్రేక్షకులు కూడా, బయట ఇండస్ట్రీలో వాళ్ళు కూడా. మనకున్నటువంటి ఆ ట్యాగ్ లైన్, జబర్దస్త్ అనే ట్యాగ్ లైన్ని తొలగించుకోగలిగినప్పుడు మాత్రమే ఏదైనా అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. లేకపోతే ఈ సినిమా మొత్తం కూడా మనోడి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇదే. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు మనకి ఆ రఘువరన్ బీటెక్ లాగను, లేకపోతే మొన్న మధ్య వచ్చిన సుధీర్ బాబు సినిమా లాగను, లేదంటేనేమో మన సముద్రకని తన బిడ్డ పుట్టినప్పుడు ప్రసవం తాలూకు ఆ వాసనకి భయపడుతూ ఉంటాడు, అదొక ఫోబియా. ఆ సినిమా కానీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనం అన్నీ చూసిన వాళ్ళకి, ఏమీ చూడని వాళ్ళకి ఈ సినిమాలో ఏంటి అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న కథ. తండ్రి కొడుకుని ఎంతగా ప్రేమిస్తాడు, దానికోసం ఎంత త్యాగమైన చేస్తాడు అన్నదానికి ఒక నిదర్శనం అనుకోండి. కానీ ఆ ఎంచుకున్న కాన్సెప్ట్, ఆ మధ్యలో చూపించే సన్నివేశాలు, ఇప్పుడు జులాయిగా తిరిగే తండ్రిని, ఒకసారి కొడుకుని ఏ తండ్రి అయినా మందలించకపోతే ముద్దులు పెట్టుకుంటాడు. పైగా అతను ఒక నిజాయితీ పరుడు. ఈ సినిమా సీన్లేమో మనకి ఇండియన్ 2లో సీన్లాగా కనిపిస్తాయి. ఓన్గా ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు ధనరాజు. ఈ సినిమాకి మంచి మార్కులు పడాలా వద్దా అంటే ఆ సినిమా కథ ఎలాంటిది, అందులో సన్నివేశాలు ఎలాంటివి కూడా చూడాలి. కదా ఎవరన్నా భలే ఉన్నాయి అని చెప్పగలిగే సన్నివేశాలు ఏమున్నాయి ఇందులో? చూస్తున్నంతసేపు ఆ కొడుకు క్యారెక్టర్ మీద కనీసం మనకు ఆగ్రహం కూడా కలగదు, అంత పేలవంగా మనకు. కేవలం తనకి ఉద్యోగం లేదు, తను సరిగ్గా బిహేవ్ చేయడు అన్న కారణంతో తండ్రి ఆగ్రహించాడని ఆయనని మర్డర్ చేద్దామనే ఒక ప్లాన్ వేసిన యువకుడు కథ. చివరిలో కూడా ఆ మార్పు ఏంటి? మార్పు తండ్రి చనిపోతే వచ్చిన డబ్బుల కోసం నేను ఆశపడితే ఆ డబ్బులు ఎప్పుడు ఇవ్వకుండా లేడు కదా తండ్రి. ఒక 5 లక్షలు ఇస్తే పోయి బెట్టింగ్లో పెట్టేసి జనరల్గా జరిగే పని. ఎదవలు ఎప్పుడు అయ్యే చేస్తారు. ఎదవలకి డబ్బులు ఇస్తే మీరు అదే చేస్తారు. కేవలం తన భార్య చెప్పిందని చెప్పి ఇస్తాడు డబ్బులు ఆయన సముద్రం కానీ మేరకు ఆయన బాగానే చేశాడు, మిగిలిన వాళ్ళు బాగానే చేశారు. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, అతనికి ఏ పాత్ర ఇచ్చినా సరిగ్గా చేస్తాడు దానికి తగ్గినట్టు. కాకపోతే ఏంటంటే అతనిలో వయసు పెరిగిన ఛాయలు స్పష్టంగా కనిపించింది. ఇంకా మహా ఉంటే ఇంకొక 2 ఏళ్ళు. ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఎలా అయితేనే వయసు అయిపోయి చేయగలిగి ఉన్నా కూడా చేయలేకపోతున్నారు, అదే పరిస్థితి అతనికి తలెత్తుంది. ఈ మధ్యలో అనవసరంగా రాజకీయాలు మాట్లాడేసుకొని వచ్చే 2-3 క్యారెక్టర్లు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి. పరిమిత వనరులతో ఒక గుర్తింపు కోసం ధనరాజ్ చేసిన ప్రయత్నం ఈ సినిమా. అంటే మంచి టైటిల్ పెట్టుకున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణను సరిగ్గా చూపించలేకపోయి, కొడుకు ఒక పెద్ద స్థాయికి కాకపోయినా మామూలు స్థాయిలో అయినా ఉండాలనుకుంటారు. అందులో నిజాయితీపరుడైన తండ్రి ఏం ఆశిస్తాడు? అతన్ని ఎలా ఒకటే లైన్ మధ్యలో చివరిలో అంటాడనమాట, నేను పెంపకంలో అయినా లోపం ఉందా, నేనేం తక్కువ చేశాను అని. అది ప్రతి తండ్రి బాధపడే విషయం చిన్నప్పటి నుంచి. ఏంటి, నేను మొన్న మధ్య ఏదో సినిమా చూస్తూ అనుకున్నా, ఇది కదా దీని లైన్ అని. మనం పిల్లల్ని కలగనమే కానీ వాళ్ళ రాతలను కాదు కదా. పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు అవి. అవన్నీ పేరెంట్స్ అయిన తర్వాత అర్థం. యూత్లో ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు అందరికీ. కాకపోతే భగవంతుడు ఇచ్చిన జ్ఞానము, తల్లిదండ్రులు ఇచ్చిన విజ్ఞానం కానీ దాంతో కాస్త కూస్తో మంచిగా ప్రవర్తించే పిల్లలు ఉంటారు. వాళ్ళ అదృష్టం. అందే పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అని అంటారేమో కానీ నాకైతే ఎంతో పుణ్యం చేస్తే కానీ మంచి బిడ్డలు, అంటే సమాజానికి హాని చేయనటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్న బిడ్డలు మనం అందించే సమాజానికి. ధనవంతుల్ని, గొప్ప గొప్ప సైంటిస్టులను అందించకపోయినా పర్వాలేదు, ఏది మంచి ఏది చెడు తెలుసుకున్న వాళ్ళని అందించగలిగితే సార్. ఆ మంచి చెడు, ఇప్పుడు మంచివాడు ఎప్పుడు అసమర్థుడు దాకా మిగిలిపోవచ్చు. ఇందులో హీరో అసమర్థుడు, చెడ్డవాడు. తన తండ్రి చేసిన అసలు బలవన్మరణానికి పొంది చనిపోయి ఆ వచ్చిన డబ్బుతో ఇతనేదో సాధిస్తాడు అనుకుంటే చివరిలో అతని లక్ష్యం ఏంటి? ఇంకా మనకు కాస్త కూస్తూ ఆ లారీ డ్రైవర్ క్యారెక్టర్ చేసిన హరీష్ ఉత్తమన్ బెటర్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ని ఇంకా అసలు డెవలప్ చేసిన
లేదు ఈ సినిమాలోనే కాస్త ఇంకాస్త డెవలప్ చేసేసి ఆ బీటెక్ రఘువరన్ లాగా తీసినా సరిపోయేది, జూనియర్ బీటెక్ రఘువరన్లే అనుకునేవాడు. ఆ సినిమా పేరు అదేనా, రఘువరన్ బీటెక్, మన ధనుష్ చేసింది. అంటే మనము ఇండస్ట్రీలోనే ఉంటాము, ఇండస్ట్రీలోనే ఉండాలి, పాత్రలు రావు, అవకాశాలు రావు. అందుకని ఏం చేస్తామంటే మన మీద మనమే చేసుకుంటూ ఉంటాం. చూడండి రా, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, అంత టాలెంట్ ఉంది అని పట్టించుకునేది ఎవరు? ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే సక్సెస్. ఇంకా మన వాళ్ళు ఎవరో పేరు మర్చిపోయాను, పదే పదే దాని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అంటే మీరు ఆల్రెడీ సినిమా చూసేసి ఉన్నది, మీకు ఉండాల్సిన అభిప్రాయాలు ఉండి ఉంటాయి. ప్రత్యేకంగా ఈ సినిమా చూసి మనం తండ్రి గొప్పతనము, తల్లి శాంతము, కొడుకుల దుర్మార్గము ప్రత్యేకంగా చెప్పక్కర్ల, ప్రతి చోట ఉండేది. కానీ ఈ ఐడియాలు ఇస్తున్నారు చూసారా సమాజంలో, డబ్బు కోసం ఈ పని చేయొచ్చు, ఆ పని చేయొచ్చు అని. ఈ టైంకే కదా మనకి రిలీజ్ అయింది ఆ సినిమా, ధన్య బాలకృష్ణన్ మన బ్రహ్మాజీ వీళ్ళు చేసింది బాపు. అందులో కూడా అంతే కదా, అంటే మానవ సంబంధాలని చెడిపోతున్నాయి కరెక్టే, కానీ ఈ ధోరణిని మీరు సినిమాల్లో చూపించడం ద్వారా ఇంకొక 1,00,000 మందికి చేరువ చేస్తున్నారు. అలాంటి ఐడియాలతో సినిమాలు తీయకండి, ఇంతకు మించి చెప్పేదేం లేదు. మంచి సినిమా అనిపించుకోవాలనుకుంటే మర్డర్లు, ఆత్మహత్యలు చేసుకుని వచ్చే డబ్బుతో పరివర్తన ఇవి కాదు, ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి, చూసుకోండి. బై.